నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఆలస్యమవుతా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏం యోచిస్తూ ఉంది? ఏఐసిసి ఎలా ఆలోచన చేస్తూ ఉంది? ఇవన్నీ విషయాలపైన మాట్లాడదాం. మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? సార్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ గత దసరా నుంచి పొడిగిస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఫిబ్రవరిలో జరిగిపోద్ది అన్నారు, జనవరిలో జరిగిపోద్ది అన్నారు, సంక్రాంతి డెడ్ ఎండ్ అన్నారు. ఇట్లా పొడిగింపు అయితే జరుగుతూ ఉంది. అసలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? ఇది గతంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మంత్రివర్గాలు చాలా డిలే అయిపోయినాయి. ఎస్, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 10 సంవత్సరాల తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం 2004 వచ్చింది. మొదటిసారిగా మే 2004లో మంత్రివర్గం మొదటి మంత్రివర్గం అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గము 2007 ఏప్రిల్ అయింది. 2 సంవత్సరాల 11 నెలల తర్వాత. ఉమ్మడి జిల్లాలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 21 జిల్లాలను కూడా జిల్లాలు ప్రాతినిధ్యం లేని జిల్లాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అట్లే చెన్నారెడ్డి గారు ఏదైతుందో 89 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ వరకు ఎక్స్పాన్షన్ అనేది జరగలేదు. సెప్టెంబర్కు జరిగి డిసెంబర్కు దిగిపోయింది అనుకోండి మత కళాల మీద. 90 డిసెంబర్. సెప్టెంబర్ 2 అయిన దాంట్లో కూడా కర్నూలు కడప బ్లాంక్ ఉన్నది. కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు ఎంపీగా, రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి మొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వం 90 సెప్టెంబర్లో అయింది. డిసెంబర్లో దిగిపోయాడు. అప్పుడు కూడా లేదు. ఇక్కడ ఏంటి అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే డివిజన్ అయిపోయింది. కాంగ్రెస్ ర్యాలీ ఇప్పటి వరకు మొదటిసారి వచ్చింది. ఇక్కడ ప్రతివాడు మంత్రి కావాలంటాడు. అసమ్మతి. ముఖ్యమంత్రులు ఇందిరాగాంధీ గారి హయాంలో కానీ, రాజీవ్ గాంధీ గారి హయాంలో కానీ, సోనియా గాంధీ గారి హయాంలో కానీ పలుసార్లు ముఖ్యమంత్రులు మార్చిన సంఘటన, ఎక్కువ సంఘటన ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది. 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు: చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి అండ్ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి. 2004 9 నుంచి అంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిండ్రు, రోషయ్య గారు రెడ్డిపోయి కిరణ్ కుమార్ రెడ్డి అయినారు. అసమ్మతి అనేది, నిత్య అసమ్మతి అనేది ఈ రాష్ట్రంలో ఉంటుంది. అదుపు ఉండదు. ఓకే, కనుక ఇప్పుడు ఆయారాం గయారాములను తీసుకొచ్చి 60 క్రాస్ కావాలనే ఉద్దేశంతో లేనిపోని హామీలు ఇచ్చి ఆయారాం గయారంలో ఒక మంత్రి, కొంతమంది ఆయారాం గయారంలోకి ఇప్పుడు మంత్రి ఇచ్చి, పొంగిలేటి ఆయారాం గయారం, తుమ్మల ఆయారాం గయారం, జూపల్లి ఆయారాం గయారం, సురేఖమ్మ కూడా ఆయారాం గయారం. టీఆర్ఎస్ పోయింది కదా, వైఎస్ఆర్పీలో పోయింది కదా మంత్రి పదవి. అంటే ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గంలో నాకు హామీ ఇచ్చిందని అధిష్టాన వర్గం అనే వివేక్ గారు కానీ, వినోద్ కానీ, గడ్డం వినోద్ కానీ అండ్ రాజగోపాల్ రెడ్డి గారు ఆయారాం గయారంలే. తో ఇది జటిలంగా ఉంది సమస్య. ఇంతకాలం మీరు అన్నట్టుగా సోషల్ మీడియానా, నాయకులు చెప్పినరా, ఢిల్లీకి పోయినరా, ఎక్కడ మనకు మంత్రివర్గం గురించి క్లారిటీ హైకమాండ్ చర్చించినట్టుగా మనకు కనబడలే. మీడియా సృష్టి మాత్రమే. ఉగాది కంటే ముందు ఎప్పుడైతే పోయిందో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ గారు పార్లమెంట్ బోర్డు మెంబర్గా, డిప్యూటీ సీఎం విత్ రాహుల్ గాంధీ 3 గంటలు కొత్త ఆఫీస్ ఏదైతే కట్టారో ఆ ఆఫీసులో డిస్కషన్ జరిగింది. ఉగాది లోపట అయితే 3వ తారీఖు అయితే 8వ తారీఖు మంత్రివర్గం జరుగుతుందని అఫీషియల్గా క్లారిటీకి వచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ ఇది చివరి చర్చలు, మెల్లికి ఢిల్లీకి వచ్చేది ఉండదు. మంత్రివర్గం అనేది హైకమాండ్ చేతిలో ఉంది. ఓన్లీ ఆన్ ఫోన్ తర్వాతనే మంత్రివర్గం జరుగుతుంది అన్నారు. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకైంది చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా నేను హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్పేసి అసెంబ్లీలో ఉన్నటువంటి లాబీలలో నేను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు అక్కడ మాట్లాడుతున్నాను. వివేక్ వినోదులు అయితే ఖచ్చితంగా నాకని చెప్పేసి అన్నదమ్ముల కొట్లాట కూడా కనబడతా ఉంది. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి మేమే ప్రాతినిధ్యం వహించాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టు కనబడతా ఉంది. మరొక వైపు ముదిరాజ్ సామాజిక వర్గం అంటూ వాకటి శ్రీహరి, ఇట్లా చాలా వరకు సామాజిక వర్గాలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ యొక్క కొట్లాటలను చూస్తామంటే అనిపిస్తుంది మంత్రివర్గం కోసం, మంత్రి కోసం కొట్లాడుతున్నటువంటి మీరు అడిగిన దానికి కంటిన్యూ వస్తా. కానీ అయితే ఎప్పుడైతే ఈ పేర్లు లీక్ అయినాయో వివేక్ హామీ ఇచ్చిండ్రు, వివేక్ ఇంక్లూడ్ అవుతున్నాడు. అవును, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు అవుతున్నాడు, శ్రీహరి గారు అవుతున్నాడు. ఎప్పుడైతే వివేక్ అనే
వచ్చిందో, అరే ఆల్రెడీ 2 మాల ఉన్నారు, అవును, బట్టి గారు విక్రమక్క అండ్ స్పీకర్, ఎస్, మాదిగా ఒకరు ఉన్నారు, మళ్ళీ ఇంకొకరికి మంత్రివర్గం ఎట్లా వస్తుంది, ఇంకొకరికి ఎట్లా వస్తుంది అంటే స్పీకర్ దాన్ని కౌంట్ చేయాలి. ఐఎస్ పోస్ట్ మంత్రివర్గం కాకుండా కూడా ఇది ఐఎస్ అథారిటీ, ఇది జ్యుడిషియరీ అనుకోండి. అలాగే అరే అన్నకుండంగా తమ్మునికి ఎట్లా వస్తుంది, ఎస్, మరి ఒక జిల్లాలో 2 ఉన్నాయి, మళ్ళీ ఇంకో 3వది ఎట్లా, అన్నదమ్ములకు ఎట్లా, అవును అని రంగారెడ్డి హైదరాబాద్లో 29 సీట్లు, హైదరాబాద్లో అంటే పాత ఉమ్మడి జిల్లాలో, ఎస్, రంగారెడ్డిలో జిల్లాలో నేను అనుకుంటున్నా 13, 6, 19, 29 అనే డీలిమిటేషన్ తర్వాత గెలిచింది 4 మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం, రామ్మోహన్ రెడ్డి గారు పరిగి, మనోహర్ రెడ్డి ఆఫ్ తాండూర్ అండ్ గడ్డం ప్రసాద్ గారు గెలిచి స్పీకర్ అయ్యిండు. యాదవ్ అంటే ఆయన టీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళకు మంత్రి అవకాశం లేదు. మాకు ఇది 40% రెవెన్యూ ఇస్తున్నాము, ఇది ఇంపార్టెంట్, ఇంకా డిలిమిటేషన్లో మ్యాక్సిమం పెరిగేది ఇక్కడనే, అవును, ఉమ్మడి హైదరాబాద్ ఉంగారకండి మాకు ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. మైనార్టీలది షబ్బీర్ అలీ కోసం చేస్తున్నాం, మైనార్టీలో ఖచ్చితంగా ఉండాలని. ఎమ్మెల్యేలు ఎవరు లేరు కనుక 2 ఏళ్ల కనుక ఎమ్మెల్సీలు రావు కనుక రాజీనామా చేయడానికి ఎవరు తయారు ఉండరు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రి ఇచ్చి రాజీనామా చేయమంటే గెలుస్తారనే గ్యారెంటీ ఉండదు కనుక ఆల్రెడీ సియాసత్ నుంచి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు కనుక కాంగ్రెస్ అభ్యర్థి కనుక అతనికి మంత్రి ఇవ్వచ్చు వాళ్ళు డిమాండ్ చేస్తుండ్రు మైనార్టీ. అంటే ఈ 6 మీద ఎప్పుడైతే 4 రెడ్డిలకుండి అటు రాజగోపాల్ రెడ్డికి అన్న ఉంటూ వస్తూ ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి పేరు వస్తూ మాదిగ మాల సమీకరణలో మాదిగకు ఎంపీలో అన్యాయం జరిగింది, అసెంబ్లీ టికెట్లో జరిగింది, ఎమ్మెల్సీలో జరిగింది. తో ఈరోజు మేము కేటగిరైజేషన్ అయ్యి మేము 10% వాళ్ళు 5% ఉంటే ఇంకా వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది, మాకెందుకు కావద్దు అనేది వాళ్ళు. ఇవన్నీ ఢిల్లీకి ఏదైతుందో ఆఫ్టర్ లీక్ అయిన తర్వాత కంప్లైంట్స్ పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన మీనాక్షి గారికి కూడా అందరూ పిటిషన్స్ ఇచ్చారు. దీంతో ఏంటంటే సమస్య 12 మంది ఉండగా మిగిలింది 6. అవును, ఈ సమీకరణం జరగాలంటే నిజామాబాద్కు ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా, ఆదిలాబాద్కు ఒకటి ఇవ్వాలి 2, తర్వాత రంగారెడ్డి హైదరాబాద్ 2, 4 కుల సమీకరణ జరగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది జటిలంగా మారింది. హామీ అనేది ఇష్యూ ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు, జానారెడ్డి అనే అటువంటి వ్యక్తి మాత్రమే ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తా ఉన్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా లేఖలు రాస్తా ఉన్నాడు అని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను ఎట్లా చూడొచ్చు అంటారు? దానిలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అంటే పుత్ర ప్రేమ కదా, కౌరవులు అది కదా, బట్ ఆయనకు వాళ్ళ కొడుకు కోసం మంత్రి అవకాశం లేదు కదా, లేదు, మొదటిసారి గెలిచాడు కదా, లోక్సభకి అయితే కేంద్రంలో అధికారం లేదు కదా, లేదు, పోనీ ఆయన అయితే మంత్రి అయ్యేది లేదు కదా, మళ్ళీ కొడుకుని రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలుస్తుంది, లేకపోతే ముఖ్యమంత్రి అవకాశం లేదు కదా, దిగిపోవాలి కదా. తో ఆయన ఏదైతుందో వీళ్ళు ఈ శాసనసభ్యులు ఏదైతుందో సార్ మీరు ఒక పెద్ద మనిషి, అన్నిట్లో హైకమాండ్ కానీ మంచి చెడ్డ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది, మిమ్మల్ని కలుస్తున్నారు, మీరు గారు ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారు, మీరు సలహాలు ఇస్తున్నారు, మంత్రులు అందరూ వస్తున్నారు, మేము ఒక పెద్ద దిక్కుగా మేము మీతో కలిసి పనిచేసినాం, రామ్మోహన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ మంత్రిగా మేము, మీరు మాకు పెద్ద దిక్కు అని అతని మీద ఒక ఒత్తిడి చేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఢిల్లీకి, దానికి ఒక కవరింగ్ లెటర్ రాయండి మీరు. పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ గెలిచిన దాంట్లో మాకు ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఓకే, ఆ 3 రెడ్డి కాక మళ్ళా గడ్డంకి ఇచ్చినా పర్లేదు అని చెప్పిండు ఆయన, స్పీకర్ చేసి మంత్రి ఇచ్చినా పర్లేదు, ఎవరికో ఒకరికి మాకు ప్రాతినిధ్యం ఉండాలి, అది హైదరాబాద్ కూడా కంబైన్డ్ కింద కవర్ అవుతుంది అని చెప్పారు. దానికి అతను మీకు లెటర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్, ఆయన ఎవరి పేరు చెప్పలా, పార్టీ ఇంట్రెస్ట్ కోసం ఆయన అడిగింది కనుక, వాళ్ళు పోయి అడిగింది కనుక, ఒత్తిడి చేసింది కనుక సింపుల్ గా ఒక 4 లైన్ల మ్యాటర్ ఏదైతుందో ఇది పార్టీ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఇదే. ఆయన ఈ 29 సెగ్మెంట్లు 40% రెవెన్యూ వస్తుందని చెప్పలేదు. దానికి ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి గారు ధృతరాష్ట్రుడు నాకు రాకుండా అడ్డుకుంటుండు. అయ్యా ఈ రోజు రంగారెడ్డి గారికి వస్తే నీకు అడ్డు కాదు పదవి, నీ అన్నే రాజగోపాల్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు తమ్మునికి ఎట్లా వస్తుంది? పోనీ ఈ కాంగ్రెస్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనున్నా 2 అన్నదమ్ములు మంత్రులైన సంఘటన ఉందానా? అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ పార్టీలో అవకాశం, ఇక్కడ తండ్రి అయిండు, కొడుకు అయిండు, మేనల్లుడు అయిండు, అక్కడ కరుణానిధి అయిండు, కరుణానిధి కొడుకు అయిండు, దేవుగౌడ కొడుకులైండు, దేవుగౌడ కొడుకు కుమారస్వామి అయితే వాళ్ళ బ్రదర్ ఏదైతుందో మంత్రి అయిండు, అట్లా దేవిలాల్ కొడుకు అయిండు, ఇట్లా ఎన్నో కోకోలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలో.
ఎస్ అట్లే ఏదైతుందో ములాయం సింగ్ అయినప్పుడు కానీ అన్నదమ్ములైనరు, అట్లే బాబాయును అన్న కొడుకు ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ అయిండు. ఇట్లా ఉన్నాయి. కానీ ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. మరి ఇది గమనించకుండా దీని మీద అంటే నాకుండే సమాచారం ఎస్ ఈ అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈవెన్ పోర్ట్ఫోలియో నాకు అది చాలా ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఎస్ హోమ్ మినిస్ట్రీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఈయన ఈ మాట వివేకం అంటుండు, నాకు హామీ ఇచ్చింది అంటున్నాడు. నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి ఎట్లయితే డైరెక్ట్ నీకు రాజ్యసభ ఇస్తారా? లోక్సభ నువ్వు ఓడిపోయినావు కదా, 2 సార్లు చేసావు కదా. నీ నాయన 2 సార్లు ఓడిపోయింది కదా, నీ అన్న 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, మంత్రి నుండి ఓడిపోయింది కదా 2009లో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా నీ నాయన మంత్రి చేసిన తర్వాత 99లో పెద్దపల్లి లోక్సభ ఓడిపోయింది కదా, 62లో గజ్వేల్ ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, నీ ఓడిపోయినావు కదా. మేము లేకపోతే గడ్డం కుటుంబం లేదని ఏదైతుందో ఇటువంటి భాష పత్రికగా మాట్లాడడం వల్ల 70 నుంచి 83 ముఖ్యమంత్రులు మారి ఈ కిషులాడతోటి తెలుగుదేశం ఏదైతుందో ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి తుడిచిపెట్టుకుపోయింది. 89 మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 89, 94 మళ్ళా కేసీఆర్ 3 ముఖ్యమంత్రులు మారి మంత్రుల కొట్లాటతోటి మళ్ళీ పోయి 83, 85 కంటే 195 స్థానాలు 83 తెలుగుదేశానికి. 4 మా సంజయ్ మంచి, నేను కూడా ఎమ్మెల్యే అయినా, ఎలయన్స్ ఆఫ్ టీఆర్ 202. కానీ 230 పైన వచ్చినాయి. 34 సీట్లు సిపిఎంకి ఇచ్చాడు. ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి రాలే. ఏది 94 నుంచి 99, 26 కదా జనార్దన్ రెడ్డి. అది మా హెమీలో ఓడిపోయాడు. తో ఈ పరిస్థితి ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్కి ఏదైతుందో దీనివల్ల నష్టం జరుగుతుంది. రైట్. ఇక ప్రేమ్ సాగర్, నేను కాంగ్రెస్ పార్టీని రక్షించిన. ఈ గయారాములు ఏదైతుందో ఎట్ల మంత్రులు అవుతారు. నేను 600 కోట్లు నష్టపోయినా, అవును, నా క్లబ్ వల్ల నష్టపోయినా, అందరికి నాకు సుప్రీంకోర్టు వచ్చినా నాకు పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని క్లబ్లు నడుస్తున్నాయి అంటాడు. మరి సుప్రీంకోర్టు నీకు వచ్చేది ఉంటే ఇప్పుడు ఎందుకు నడతలేదు క్లబ్? అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. 600 కోట్లు ఖర్చు అయినాయి అంటుండు. ఆయన పుట్టుక కాంగ్రెస్ పార్టీ 2002 వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన లేనేలేడు. ఓకే. ఆయన ఎవరితో ఉన్నాడు? వేణుగోపాల్చారి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు, రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు, సీఎం ఛాంబర్ లో ఉన్న లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా, ఆయన సహచరుడు పేరు సాంబశివరావు అని, ఆయన బిడ్డనే ఈయన కొడుకు చేసుకున్నాడు. ఓకే. పైరవేలు తెలుగుదేశం చుట్టూ ల్యాండ్ కబ్జాలు హైదరాబాద్. ఓకే. అయిందా? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూ కానీ ఏ ఒక్కర్లేదు. ఆయన ఎవరి ఫాలోవరు? ఆదిలాబాద్ రామచంద్ర రెడ్డి మంత్రి ఉన్నప్పుడు ఆయనకు దర్గాల కాడ కావాలి. తర్వాత వేణుగోపాల్ సార్ ఏం పనులు చేసిండని నేను చెప్పదలుచుకోలే, ఎన్ని అక్రమాలు చేసిండని. తర్వాత ఏదో క్లబ్ పెట్టిండు, తెలుగుదేశం పీరియడ్లో జరుపుకున్నాడు, కాంగ్రెస్ పీరియడ్లో 10 ఏళ్ళు క్లబ్ నడుపుకున్నాడు. ఓకే. క్లబ్ అనేది ఏదైతుందో ఇల్లీగల్. అది నిజాం క్లబ్, ఫతేమేదన్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, ఫిల్మ్ నగర్, జూబ్లీస్ కాదు. దాంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, రాత్రి గానా బజానా. ఓకే. అన్ని రూములు ఉంటాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే. నువ్వు ఏ ట్యాక్స్ కట్టినవే? నెలకు 4 కోట్ల ఆదాయం పోయిందంటే ట్యాక్స్ కట్టాలి కదా, 10 ఏళ్ళది. నీ ఆదాయం పోయిందంటాను. అసలు క్లబ్ నిజంగానే నీకు సుప్రీంకోర్టు ఇస్తే, ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చింది బట్టి నీకు మంత్రి ఎందుకు నడవడం లేదు, ఎందుకు నడతలేవు? ఇది మెంబర్షిప్ కాదు. ఓన్లీ దీంట్లో ఏముండదు, లైబ్రరీ ఉండదు, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండదు, తర్వాత ఒక జిఎస్టీ కట్టారు, టీఎస్ ఉండదు, సొసైటీ యాక్ట్ ప్రకారం ఎన్నిక జరగదు. అది ఓన్ బిల్డింగ్, ఆ ఓన్ బిల్డింగ్ లో లైఫ్ చైర్మన్ ఆయనే. ప్రతి ఆటకు కేటది ఇస్తారు, డీలర్ ఉంటారు, అక్కడ అప్పు ఇచ్చేటోళ్ళు ఉంటారు. ₹1,00,000 అప్పు అడిగినావు అనుకోండి, 75,000 ఇస్తాడు. అక్కడనే 25% అక్కడనే పోద్ది. 25,000 ఉంటాడు, ₹1,00,000 తెల్లారియాలి. ఇకపోతే కార్లు గీళ్ళు గుంజుకొస్తాడు. డైలీ ఫైనాన్స్ ఉంటుంది. ₹1,00,000 ఏం చేస్తాడంటే 100 రోజులు, రోజు 1000 ఇవ్వాలి, 90,000 ఇస్తాడు. రోజు 1000 అక్కడ వసూలు చేసుకుంటాడు, ఇక్కడికి రాకపోతే ఇంటికి పోయి వసూలు ఇస్తాడు. ఇది పరిస్థితి. అక్కడ ఏదైతుందో పార్కింగ్ ఫ్లోర్ అన్న స్కూటర్ల పక్క ఇప్పుడు ఉంది అక్కడ. అవును, స్కూటర్ల పార్కింగ్ 4 ఫ్లోర్లు. ఏం పేరు అది? చిరాన్ ఫోర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అటువంటిది నీవు అది నడిపినా నేను పార్టీని చేసినా నేను ఏదైతుందో నేనంటే అన్యాయం కదా. నీవు తెలుగుదేశంతో ఉన్నమాట వాస్తవా కాదా? సాంబశివరావు గారిది పెళ్లి అంటే ఎవరైనా ఏ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళ ఛాంబర్లో చుట్టూ తిరిగినవా లేదా, వాళ్ళతో పనులు చేసుకున్నవా లేదా? వేణుగోపాల్చారి అలా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి ఉండే. ఆయన అడుగుదాము, ఇప్పుడే మీరు ఇది అయిన తర్వాత లైవ్ లో కావాలంటే లైవ్ లో తీసుకుందాము, ఇస్తా అంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి, ఇద్దరు కలిసి ఆయన ఇంటికి పోదాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కాలేజీ నువ్వు ఇయ్యాలి, ఏదో ఇంటర్వ్యూ అని చెప్తాం, ఏదో ఇంటర్వ్యూ చెప్తాం. ఆయన ఇష్యూ అంతా ఆయన చెప్తాడు. సార్ అక్రమాలు చేసి
భూదందాలు చేసి అలా ఓపెన్ గా గాంధీ భవన్ కూడా ధర్నా కదా, ఇందిరా పక్క ధర్నా కదా, ప్రగతి భవన్ ధర్నా కదా, వాళ్ళని నానా హింస చేస్తుండే కదా. అటువంటిది నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఆ డబ్బులు నేను ఏదైతుందో నష్టపోయినా అని నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు వచ్చినావు? నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సత్యనారాయణరావు గారు పీసీసీ అయినాక 2002లో కాంగ్రెస్లో వచ్చిండు. ఓకే, ఆడ గానా బజానా దావతులు ఏది ఆ క్లబ్లో ఎవరన్నా దావతులు ఇస్తే ఏదైతుందో, పెళ్లిళ్ళు అయితే ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళే ఫ్రీ అని అంటే నామినల్ ఛార్జ్ లేకుండా బ్రేక్ ఈవెన్ చేసి చేసేయాల నువ్వు ఏదైతుందో నీవు 100 కోట్ల ఆసామ్యాను నీ ట్రాక్ చూపెట్టు, ఐటీ ట్రాక్ చూపెట్టును, 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గతంలో డిప్యూటీ సీఎం జేవి నరసింహారావు గారు ఉండే బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్లో. ఓకే, సెప్టెంబర్లో ఆయన దిగిపోయి మొదటిసారిగా తెలంగాణ ప్రాంతం నుంచి 56 తర్వాత ముఖ్యమంత్రి పివి అయితే ఆయనకు మంత్రి ఒక చొక్కారావు గారికి ఇచ్చిండు, మొదటిసారిగా మంత్రి అయ్యాడు. తీసేసిండు వెలుమ కాంబినేషన్ లెక్క కంబైన్డ్ సెట్లే. మళ్ళీ 72 ఎన్నికైన తర్వాత చొక్కారావు గారు తీసేసి వెంగళరావు గారిని తీసుకున్నాడు. అలాగే మీకు టీడీపీలో కూడా ఇక్కడ విజయరామారావుని తీసుకున్నాడు, మళ్ళీ కేసీఆర్ కట్ అయింది కదా మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది కదా. ఈ 18 క్యాబినెట్ లో ఎలాగైతారు? ఈ రోజు అటువంటి దుర్మార్గునికి, జూదగురం నడిపినోడికి, డ్యాన్సులు చేసినోనికి, తెలుగుదేశంలో ఉన్నోనికి, తెలుగుదేశంతో సపోర్ట్ చేసినోనికి అదంతా విడిచిపెట్టండి. బీఆర్ఎస్ తోటి నేను పోరాటం చేసిన అన్నాడు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ మీకు ఐడియా ఉంది కదా సీన్ గారు? అవును, దండవిట్టలని అక్కడ చేసిండు కదా, యునానిమస్ వచ్చిండు కదా. ఈయన 4గురితో నామినేషన్ ఇచ్చిండు. ఈయన మంచిర్యాల పరిధిలో మండల్ టీసీ కౌన్సిలర్లతో, జడ్పీటీసీలతో ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే 10 మంది సంతకాలు పెట్టాలి. 4 సెట్లు ఫైల్ చేసిండు. 40 మంది సంతకాలు పెట్టాల్సిందే ఇప్పుడు. 40 అంటే ఒకరు పెట్టిన వాళ్ళకి ఇంకొకరు పెట్టాలి. అవును, 40 రిప్రజెంటేటివ్స్ ఈయన కాన్స్టిట్యూన్సీలో ఉండి పెట్టిండు. ఆ 40 మందితో పెట్టించి 4 నామినేషన్లు యునానిమస్ కావడానికి కారకుడు అయిండు, ₹1 కోటి తీసుకున్నాడు. ఓకే, ఇవాళ దండవిట్టాలు కాంగ్రెస్ ఉన్నాడు. ఇవాళ బాల్కా సుమన్ ఇప్పుడు మంచిర్యాల ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోండి, ఒక ఖాళీ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీ దగ్గర, లేకపోతే అడగండి. ₹1 తీసుకున్నాడా లేదా? నేను పూచి యునానిమస్ ఇచ్చిండు. అదే బట్టి గారు మెజార్టీ లేకున్నా నామినేషన్ వేసి కొట్లాడిండు కదా. ఇక్కడ జయప్రకాష్ రెడ్డి కొట్లాడిండు కదా. ఉన్న 260 కంటూ 10-20 సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. నువ్వు కోట్ల ఆసామి 100 కోట్లు నష్టపోయిన అంటున్నావు, నేను బీఆర్ఎస్ తోటి పోరాటం చేసిన అంటున్నావు. ఆ ఇద్దరేమో పోటీ పెట్టిండ్రు నామినేషన్ వేసి, వాళ్ళకు కూడా ఆఫర్ అయింది. లొంగలే, నువ్వు ఎట్లా లొంగినావు మరి? 600-700 కోట్లు ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు ₹1 అమ్ముడు పోయినావు కదా. ఇది నిజమా కదా? తిరుపతిలో ఒక గెస్ట్ హౌస్ కట్టిండు కొండపై, చలో తిరుపతి ఈ కాలేజీ ద్వారా, లేదా ఆయన తరఫున ఎవరు వచ్చినా, ఆయన కుటుంబ సభ్యులు వచ్చిన 100 మందిని కాదు 200 మందిని తీసుకొస్తా. పత్రికా వాళ్ళు ఆదిలాబాద్ అన్ని ఒక్కొక్క సెంటర్ నుంచి, ప్రెస్ క్లబ్ నుంచి స్పాన్సర్ చేయమంటే ఎంటైర్ ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీలు, అలాగే ప్రజాప్రతినిధులు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎక్కడ డెలివరీ అయింది, మీడియా తెరవాడు, సాక్షి ఎవడు, నేను తీసుకురావడం తయారు. అది నేను నిరూపించకపోయేది ఉంటే తిరుపతి నుంచే ఏదైతుందో బెంగళూరు మద్రాసు పోయి దేశం వదిలిపెట్టిపోతే ఇక ఈ ఇండియాకు రాను నేను. ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా జరుగుతుందంటారా ఇది? భారతదేశానికి రాను అంటున్నా. నా శవం కూడా రాదక్కనే, ఇతర దేశాలు ఉంటాయి, ఏ దేశం ఉంటుందో అది విడిచిపెట్టండి. అతను నువ్వు బీఆర్ఎస్కి అమ్ముడు పోయి ₹1 ఏదైతుందో యునానిమస్ ఇచ్చి చరిత్రహీనుడు ఇవాళ నేను పార్టీతో బీఆర్ఎస్ తోటి కొట్లాడినట్టు. 2004 వరకు తెలుగుదేశం అధికారులతో తిరిగి వాళ్ళకే గానా బజానాలు చూపెట్టి అదే ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతుందో నీ చిరాన్ ఫోట్లో ఎన్నెన్నో ఫంక్షన్లు లెక్క చెప్పమంటావా? ఇదంతా బాగానే ఉంది. అయితే నేనేది ఏంటంటే ఈ విధంగా ఇలా అయారాం గయారాం ఎట్లను వాళ్ళంతే. ఇక మీరు అన్నట్టుగా వినోద్ అంటున్నాడు, మీకు బయట చూపెడతారండు, మేము ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీలో ఇల్లు ఇచ్చినాం అంటాడు. అవును, ఎమర్జెన్సీలో ప్రధానమంత్రి ఆమె సబ్దర్జంగ్ రోడ్ ఉందా, నెంబర్ 1 సబ్దర్జంగ్. మా ఇల్లే ఒకసారి ఏఐసిసికి మా ఇల్లు ఇచ్చినట్టు. రైట్, నీ ఇల్లు ఇప్పుడు ఢిల్లీలో 24 అక్బర్ రోడ్ నీ ఇల్లని ప్రూవ్ చేయగలుగుతావా? రాజకీయ అజ్ఞాని. అతను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 73 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో స్టేట్ మినిస్టర్, క్యాబినెట్ కాదు, స్టేట్ కాదు, డిప్యూటీ మినిస్టర్, రీహాబిలిటేషన్, లేబర్ ఫైల్ ఉండదు.
క్యాబినెట్ మినిస్టర్ విలువరు అక్కడ కేంద్రంలో. అవును. స్టేట్ ఇండిపెండెంట్ ఉంటుంది, క్యాబినెట్ అంటే క్యాబినెటే, సహాయ మంత్రి లాగా. ఏం లేదు, ఫైలే ఉండదు, ఫైల్ ఎండాల్సి ఉండదు వీళ్ళకు, రొటీన్ లర్నింగ్ అన్నట్టు. ఆ ఇల్లు అలర్ట్ అయింది అతనికి. 77లో అక్కడ కేంద్రంలో అధికారం కోల్పోయింది. 77 నుంచి 78 వరకు ఏదైతుందో ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు, అది ఇల్లు అట్లా కంటిన్యూ అయ్యిండు, సరెండర్ చేయలేదు, చిన్న అదే క్వార్టర్. ఇక్కడ రాష్ట్రంలో సీనియర్ ఎంపీ కనుక 62 నుంచి ఎండ్ కనుక అది ఏదో సంథింగ్ ఆయనకుండే. 78లో కాంగ్రెస్ విడిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ విడిపోయి ఈమె కాంగ్రెస్ ఐఎన్ చేసింది. జనవరి 1వ తారీఖు. కర్ణాటక ఇక్కడ ఫిబ్రవరి 25 ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది, మార్చి 6కు 2 జాగాల్లో మంత్రివర్గాలు అయింది. అతను కేంద్రంలో అధికారం లేదు కనుక అతను ఎంఎం హాషం ఇద్దరు లోక్సభ, ఆయన సికింద్రాబాద్ ఇది. అట్లే జీవి సుధాకర్ రావు, వెంకటరామరెడ్డి భవన్ మంత్రి అయింది కదా, ముఖ్యమంత్రి అయింది కదా, వీళ్ళందరినీ ఎమ్మెల్సీలను మంత్రులను చేసి జూన్లో ఎమ్మెల్సీలు చేసాడు. ఎవ్రీ జూన్కి అప్పుడు లోకల్ బాడీ 31లో 10, 10, 11 రిటైర్ అవుతుండే. ఎమ్మెల్యేసీ అయితే 30, 10, 10, 10 రిటైర్ అవుతుండే. రాజ్యసభ 18లో ఎవ్రీ 2 ఇయర్స్కు 6, 6, 6 రిటైర్ అవుతాయి కదా, అట్లా టర్మ్ ఏదైతుంది. ఫస్ట్ టైం ఏమో లాటరీ ఉంటుంది. సో అప్పటి వరకు ఏదైతుందో ఈ మార్చిలో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో, ఎలక్షన్ పీరియడ్లో ఫిబ్రవరిని ఈ ఇల్లు ఈయన ఇక్కడ క్యాంపెయిన్లు ఉన్నాడు కనుక ఆ ఇల్లును టైం బీయింగ్ వాడుకున్నారు, పెద్దగా ఉంది కనుక బంగ్లా. ఇప్పుడు 24 అక్బర్ జూన్ వరకు అతని పేరు మీదనే ఉంది. ఎప్పుడైతే ఈయన జూన్లో ఇక్కడ మంత్రి అయిండో, మంత్రి మచ్చిల్ అయిండు, ఎమ్మెల్సీ అయిండో, అప్పుడు ఎంపీ రాజీనామా చేస్తేనే క్వార్టర్ సరెండర్ చేయాలి. క్వార్టర్ సరెండర్ చేసిండు. అప్పుడు అది ఏఐసిసి ఆఫీస్ కింద కన్వర్షన్ అయిపోయి అలాట్ చేయించుకున్నది. ఏఐసిసి ఆఫీస్ మళ్ళీ ఇండివిజువల్ ఎంపీ పేరు మీద కాదు, పార్టీకి అక్కడ క్వార్టర్లు కూడా నెంబర్ ఆఫ్ పార్టీకి ఉన్నాయి. ఏఐసిసి కింద ఇప్పుడు అలాట్ అయి ఉంది, మీరు చూడండి. నువ్వు వెళ్ళి ఇచ్చినట్టు, అరే నువ్వు టాపిపర్ నుంచి టాటా బిర్లా నువ్వు, నీ అయ్య ఏదైతుందో 10 సార్లు కేంద్రంలో మంత్రి అయిండు, ఇక్కడ 5 ఏళ్ళు అయిండు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ళు అయినవు, నీవైనవు, నీ బావైండు, నీ ఈ పెదనాన్న కొడుకు అయిండు, నీ బంధువు సుమిత్ర అయింది, నీ బంధువు గడ్డం, మీ కుటుంబం అంతా ఏదైతుందో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు నీ అన్న కొడుకు, నీ తమ్ముని కొడుకు అయిండు. ఇన్ని టాప్ 10 నుంచి టాటా బిర్లా స్థాయికి వచ్చి మేము ఇల్లు ఇచ్చినామంటే సిగ్గు లజ్జ ఉండాలండి, మానవత్వం ఉందండి. ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చిన అంటాడు. నిన్న ఇక్కడ సిఎల్పి అయినాక మీకు ఇప్పుడే బయట చూపెడతా, మీకు చూసారు కదా, ఎమర్జెన్సీలు అంటాడు. ఎమర్జెన్సీలో ప్రధానమంత్రి అయ్యా పిచ్చోడు ఓడిపోయినాక ఇల్లు ఇయ్యలే. ఇల్లు దేనికి ఇచ్చిండ్రు? ఆ 3 నెలలు ఏదైతుందో 78లో ఆమె సబ్దర్జంకి ఖాళీ చేసి మళ్ళీ ఇంకో ఇంట్లో ఉన్నది. మళ్ళా ప్రధాని అయినాక అక్కడనే ఫైర్ అయింది. 10 చనిపోతే ఏదైతుందో సోనియా గాంధీ, కానీ ఇప్పుడు అది అటాచ్ బై వాక్ ఉండొచ్చు ఏదైతుందో, ఆ రోడ్లో ఉంటుంది, కానీ ఇల్లు ఈ 2 ఒక దిక్కు ఉంటాయి అన్నట్టు బై వాక్. అది ఫెన్సింగ్, ఇది ఇమీడియట్ అది. అయితే ఇట్లా కాంగ్రెస్ పరువు పోతుందా? ప్రజలు ఏమన్నా అరే ఇందిరాగాంధీ ఏంది, ఇల్లు ఇచ్చుడేంది, వీనికి ఇల్లు ఎక్కడిది, వీళ్ళకి ఇల్లు లేదు. ఏదో నిజంగానే ఒక ఫామ్ హౌస్ ఉంది ఎక్కడనో, పెద్ద పారిశ్రామిక వెళ్తారు. అప్పుడు ఇందిరాగాంధీ ఏంది, అప్పుడు చిక్కడిపల్లి చిన్నిళ్ళు అన్నా, ఏది ఒక 100 గజాలు ఇల్లు. ఇప్పుడు ఓరంపై మీకు చూపెడతా కెమెరా పట్టుకొని, వాళ్ళు ఇల్లు ఏమి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా. అటువంటిది కాంగ్రెస్ పార్టీతో ఇంత లబ్ధి పొంది ఆయన అంటున్నాడు. ఇక వివేక్ గారు, నేను సోనియా గాంధీ చెప్పే పోయినా, ఎప్పుడు పోయినా 14 గంటల ముందు చెప్పిన కావచ్చు, అమ్మ మీరు తెలంగాణ చేస్తలేరు, మేము ప్రజలు మా వెనుక పడుతున్నారు, కాంగ్రెస్ ఉంటే నమ్ముతలేరు, అది ఆ ధైర్యం లేదు. రైట్, చెప్పింది అనుకుందాం. ఆమె అక్కడ రూమ్ లో ఉంటే ఇక్కడ గోడకు చెప్పొచ్చిండు, ఎవరికన్నా అక్కడ అటెండర్కి చెప్పిండు. 14 తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ లో కలిసినావు, చెప్పినావా సోనియా గాంధీకి? చెప్పలేదు. తర్వాత బీజేపీ చెప్పినవా? అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఇలా లక్షల కోట్ల రూపాయల అధిపతుడు బిర్లా స్థాయికి వచ్చిండు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చిండంటూ నేను సోనియా గాంధీ చెప్పాను. ఇదంతా బాగానే ఉంది, మీరు చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వినోద్, ఇదంతా బాగానే ఉంది. అసలు ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు అనుకుంటున్నారు మీ అంచనాకి? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, ఎమ్మెల్సీలలో ఎలిజిబుల్ పర్సన్స్, ఎలిజిబిలిటీ అనేది అవకాశం ఇచ్చినప్పుడే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా 6 ఇంక్లూడ్ కావాలంటే 2 బీసీ ఖచ్చితంగా కావాలి. శ్రీహర్ అనేవాడు ముదిరాజన్ తోడు 100% అవుతున్నాడు. ఈ కులగన వచ్చిన తర్వాత మేమే కేటగిరైజ్ చేసినాము, మేమే కులగన చేసినాము అని చెప్పుకోవాలంటే గొర్రెలు, బర్రెలు, చేపలు కాదు ఇచ్చేది. రాజ్యాధికారంలో వాటా, టికెట్లు ఇవ్వలే, కార్పొరేషన్లు కూడా మేజర్ ఇవ్వలేదు.
కార్పొరేషన్ లెక్క తీయండి మీరు, అవును. ఇవ్వలే. ఈ మంత్రివర్గంలో నిజాయితీ చూపవలసిన అవసరం ఉంది. 2 బీసీ ఖచ్చితంగా రావాలి. ఓకే. ఒక గోండా కోయ ఉంది కనుక ఒక లంబాడా పాపులేషన్ ప్రకారం మోర్ దెన్ 70% ట్రైబల్ ఎస్టీల Yes. వాళ్ళకి ఇవ్వాలా, మైనార్టీకి ఇవ్వాలా, 4 ఏరియా. ఇప్పుడు మాలకు కాకుండా ఒక మాదిగా కంపల్సరీ ఇవ్వాలా, కాంబినేషన్ 2 కావడానికి. సపోజ్ మాలకే ఇంకొకరికి ఇచ్చింది అనుకున్నాం, వివేక్ వినోద్ కా ఇంకెవరికైనా, మాదిగకు ఇంకొకటి కంపల్సరీ రాలే. అంటే 2 ఎస్సీ రావాలి, వాళ్ళు రావాలంటే. ఆ 2 బీసీ, ఒక మైనార్టీ, ఒక లంబాడా, 6 ఇవే. మొత్తం మీద మీరు చెప్పిన ప్రకారం 18 ఉండాలి. రెడ్డి అనేది అవకాశమే లేదు. ఓకే. ఇక జిల్లాల ప్రాతినిధ్యం అంటే అరే 21 జిల్లాలు 36 క్యాబినెట్లు ఉన్నప్పుడే 40 ఉన్నప్పుడే కూడా ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తెలంగాణ, మద్రాసు నుంచి ఓడిపోయి ఆంధ్ర 53లో వచ్చింది. 3 ఏళ్ళు ఆంధ్రగా, ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ మెర్జ్ అయిన తర్వాత కూడా 71 సెప్టెంబర్ వరకు నిజామాబాద్ కు మంత్రివర్గంలో లేదండి అవకాశము. మొదటిసారిగా జి రాజారాం గారు 57 నుంచి ఆయన ఎమ్మెల్యే. ఓకే. పివి క్యాబినెట్ లో బ్రహ్మాందర్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత స్టేట్ మినిస్టర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్. 78 నుంచి మార్చి నుంచి అక్టోబర్ నవంబర్ 80 వరకు చెన్నారెడ్డి గారు 36 చేస్తే కరీంనగర్ 9 గెలిచిన 13లో. జి వెంకటస్వామి గారే జిల్లా ఇన్ఛార్జ్ అక్కడికి మంత్రి. వాళ్ళ అన్న కొడుకు ఈశ్వరే డిసిసి ప్రెసిడెంట్. చెన్నారెడ్డి గారి క్యాబినెట్ ముందు చెప్పినట్టుగా సెప్టెంబర్లో 2వ ఎక్స్పెన్షన్ చేసిన కర్నూలు, కడప లేదు. ఓకే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ చిన్న సార్ ఇవాళ మరి జిల్లా, ఉమ్మడి జిల్లా 10, ఇప్పుడు కొత్తగా జిల్లాలు 31 అయినాయి కదా, 33 అయినాయి కదా. బట్ వాటికి ఎట్లా ఇస్తావు? క్యాబినెట్ 18 కదా. అవును, క్యాబినెట్ 18 కదా. మరి ఎట్లా ఇస్తావు? ఉమ్మడి జిల్లాకు మంత్రి ఇవ్వాలనేది ఎక్కడ బైలా లేదు. ఓకే, బైలా లేదు. అయినా ఇప్పుడున్న పరిస్థితిలో జిల్లాలు కవర్ కావాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను గతంలో నెంబర్ ఆఫ్ చెప్పిన ఈ మంత్రివర్గాన్ని గతంలో చాలా జరిగింది. ఎంటైర్ ముఖ్యమంత్రి అనేది పక్క పెట్టండి, ఎంటైర్ మంత్రివర్గాన్ని, అధిష్టాన వర్గం ఎంటైర్ మంత్రివర్గాన్ని, ఓకే, జటిలమైన సమస్య, ఫేర్ అండ్ ఫ్రాంక్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఓకే ఈ 12 మందితోటి రాజీనామాలు చెప్పారు, 11 మందితో రాజీనామాలు ఇచ్చేసి ఓకే ఇచ్చి దెన్ కన్సల్టేషన్ విత్ హైకమాండ్. ఓకే, అప్పుడు సమతూకం కాగలుగుతుంది. అట్లా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ కూర్పు చేయాలనుకుంటారు, మార్పు చేయాలి. సపోజ్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటారు, ఓకే, వెంకయ్యరెడ్డిని తీసేయాలి. ఇంకెవరినో ఇంకా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటారు, తుమ్ములనో లేకపోతే ఈయన పేరేంది పొంగిరెడ్డినో తీయాలనుకుంటారు. ఓకే, సపోజ్ ఒకవేళ మాకు ఇంకోళ్ళకి ఇవ్వాలనుకుంటే ప్రేమ్ సాగర్ కు కృష్ణారావుని తీసేయాలి. ఓకే, దానికంటే బదులు ఫస్ట్ టైం చెప్తున్నా, వేరే చెప్పిన ఇట్ ఈజ్ 12 మందిని, ఇది ఒకటే పరిష్కారము. ఓకే, ఈ రోజు మీదైన తర్వాత వాళ్ళది ఇంటర్వ్యూ తీసుకోండి. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటా, బట్టి గారిదా, ఇంకా కాంగ్రెస్ లో ఉండే స్పోక్స్ మీద, ఇది ఒకటే పరిష్కారం. ఓకే, 11 ముఖ్యమంత్రి ఉండి అందరినీ రాజీనామా తీసుకొని మళ్ళీ ఎట్ ఏ టైం 18 మంత్రివర్గము, అన్ని సమీకరణలు, బీసీలు 4, ఓకే, ఎస్సీల 4 ఇస్తే 2 మాదిగా 2 మాల, లేకపోతే సపోజ్ 3 ఇచ్చినాం అనుకో, 3 ఇస్తే 2 మాదిగా 1 మాల, ట్రైబల్ 1 గోండ్ అండ్ 1 లంబాడా అండ్ 1 ఏదైతుందో మినిమం ఆఫ్ మనం మైనార్టీ కాంబినేషన్ చేయండి. మనారెడ్డినా ఏం చేస్తారు అప్పర్ కమ్యూనిటీ, బ్రాహ్మణ అపర చాణక్యుడు శ్రీధర్ బాబు గారు ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని వస్తున్నది. పివి గారు కూడా అట్లే అయింది కదా, అవకాశం రావచ్చు శ్రీధర్ బాబు, ఎందుకంటే అంత క్యాలిబర్ ఎవరు క్లియర్ అనేది కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా. ఒకతను మేధావి కనుక శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఉండాలి. రన్నింగ్ ఈజ్ గుడ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మంత్రులు చేస్తేనే ఈ సమస్య ఎట్లా తీరాలి, ఎప్పుడు జరగాలి అనుకున్నప్పుడు ఇది మొత్తం మంత్రివర్గము ఒకటి రాజీనామా తీసుకొని ఫ్రెష్ చేయాలి. ఓకే, లేదా కొన్ని మార్పులు చేసినప్పుడే చేర్పులు, లేకపోతే ఈ కాంబినేషన్స్ కలవది జరిగే పని కాదు. ఇది కూడా స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెడతారో ఆ ఎన్నికల వరకు మంత్రివర్గం అనేది
జరగదు ఈ 12 మంది తోటే రన్ అవుతుంది. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి దళితులకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆల్రెడీ ఆమోదం చెందింది. గవర్నర్ కూడా దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర గజెట్ కూడా పబ్లిష్ గెజెట్ కూడా పబ్లిష్. అలాగే బీసీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రపతి గారికి అనేది ఇచ్చిపెట్టండి. ఎస్, సుప్రీంకోర్టు అధిష్టానం 4 జడ్జిది ఇచ్చింది ఏదైతుందో రాష్ట్ర పరిధి. ఎస్ ఎస్, కేంద్రంలో ఉండేది అనేది అక్కడికి పోవాలి వాళ్ళది. అవును, ఇక్కడ ఉండే రేపు జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అన్ని క్లియర్ గా ఉంటాయి. అన్ని ఏదైతుందో గతంలో ఎట్లయితే కేటగిరేషన్ అయ్యి చంద్రబాబు గారి పీరియడ్ లో జరిగిందో బెనిఫిట్ జరిగిందో ఇప్పుడు రేపటి నుంచి ఆల్రెడీ గజెట్ జరిగింది కనుక ఖచ్చితంగా అమలు ఈ పర్సంటేజ్ ప్రకారమే కేటగిరేషన్ ఏబిసి ఈ 3 కేటగిరీ ప్రకారం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 42% రిజర్వేషన్ దానికి సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి షెడ్యూల్ 9లో చేర్చాలనేటువంటిది. ఈ 2 అంశాలు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేస్తాయంట. ఒకటన్నా ఈ 42% అనేది దే కాంట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక 50% క్రాస్ కావద్దనేది. ఎస్సీ కేటగిరీషన్ సుప్రీంకోర్టు వచ్చింది. 1 కోర్టు పోతారు 1. తర్వాత రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మేము అధికారం వస్తే ఇంకా 3.5 4 మేము ఈ 50% అనేది ఏదైతుందో రాజ్యాంగ సవరణ తెచ్చి 50% లేదు అంటే మేము 90% కులగణన ఏదైతే ఉన్నదో ఆ ప్రాతిపదిక మీద ABCDEFG ఇట్లా కేటగిరేషన్ చేస్తారు. చేసి మేము ఆ తామాషా పద్ధతులనే అన్ని అవకాశాలు ఇస్తామంటాడు. రాజకీయ అవకాశాలు కూడా అట్లా ఇస్తాడు కావచ్చు. అది ఎప్పుడు వస్తుందా ఏం సంగతి అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు అని అంటే 67 నుంచి తమిళనాడులో 40 సీట్లు ఉన్నది ఇప్పటి వరకు రాలే. ఎవరితో పొత్తుంటేనో 5, 6, 3, 4, 10. యూపీలో 89 నుంచి రూట్ అవుట్ 5, 6, 5 అమేతి కూడా ఓడిపోయింది. మళ్ళీ పోటీ చేయని పరిస్థితి. బెంగాల్లో 77 నుంచి అవుట్. 89 నుంచి బీహార్ అవుట్. ఈ 4 రాష్ట్రాల్లో కలిపి 200 సీట్లు ఎంపీలు. ఈ 200లో ఒంటరిగా పోటీ చేస్తే పట్టుమని 10 అవకాశం లేదు. 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. మొన్న వచ్చింది 99. 2004లో వచ్చింది 148. 52 ఉభయ కమ్యూనిస్టులు, 10 సిపిఐ, 42 సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్, 56 ఎలీస్ కమ్యూనిస్ట్ పార్టీలు, 39 సమాజ్వాదీ ములాయం సింగ్, 21 మాయావతి, 50 + 56 106 సీట్లు అయినప్పుడే కిచిడి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అయింది. రెండోసారి 2009లో డీలిమిటేషన్ అయిన తర్వాత 202, 203 సీట్లు వచ్చినాయి. అప్పుడు అదే కంటిన్యూ అయింది. అంతే కదా? అవును. ఆర్జేడీయా డిఎంకేనా? సో ఇప్పుడున్న పరిస్థితిలో మనం వచ్చేదెప్పుడు ఇచ్చేదెప్పుడు అయినా 4 ఏళ్ల దానికి ఎన్నికలు కనుచూపు మేరలో కనబడతలేవు. జమిలీ వస్తే తప్పితే. సో అది ఇప్పుడున్న ప్రకారం మీరు అడిగిన ప్రకారం బీసీలు ఏదైతుందో చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలు పెట్టింది, ఇక్కడ అనౌన్స్ చేసింది. మేము ముఖ్యమంత్రి గారా, ఆ తరఫున మంత్రుల, హైకమాండా, జనరల్ సెక్రటరీసా, మేము రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కేంద్రం మీద ఆమోదించకుంటే మేము స్థానిక సంస్థల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 42% బీసీలకు ఇస్తామనేది. ఇది ప్రజలలో ఏమైనా పోవడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 దశల పోరాటం అంటున్నారు మందకృష్ణ మాదిగ, MRPS వాళ్ళు. ఇటు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో బీసీ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రజలలో దీన్ని ఓటు బ్యాంక్గా మార్చడానికి అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? వచ్చేటువంటి లోకల్ బాడీస్ లో, వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీలో ఇవన్నీ ఏమి ప్రభావితం చేయి. అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపుకు లోకల్ బాడీ ఎన్నికలు మొగ్గు చూపుతాయి. గతంలో 31, 32 జిల్లా పరిషత్తులు మొత్తం వచ్చినాయి. కార్పొరేషన్ లో హైదరాబాద్ లో ఓన్లీ 1 సీట్, ఒకటి ఉప్పల్ ఏరియాలో, ఒకటి మల్కాజ్గిరి ఏరియా, 2 కార్పొరేటర్ గెలిచినాయి. కరీంనగర్ లో కార్పొరేషన్ లో 1 గెలవలేదు. అయినా కూడా ఏదైతుందో మొన్న చిత్తు ఓడిపోయింది. 87లో మండల వ్యవస్థ తెచ్చి సమితిలు ఉండే 300, దాన్ని 1096 చేసాడు. ఒక నియోజకవర్గానికి 294 అసెంబ్లీ ఉంటే 300 సమితి. అప్పటి వరకు బీసీ ఒక వార్డు మెంబర్ గ్రామంలో కానీ, సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ నో ఛాన్స్. మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ నో రిజర్వేషన్. దాన్ని 300ను 1096 చేసిండు. ఒక నియోజకవర్గానికి 5 మండలాలు చేసిండు. చేసి బీసీలకు
మహిళలకు ఎస్సీ ఎస్టీ ఎప్పుడు ఉంది రిజర్వేషన్ చేసిండు. గ్రామ స్థాయిలో సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ కానీ జడ్పీ చైర్మన్ కానీ మున్సిపల్ కానీ జడ్పీ ఎంటైర్ జిల్లా ఓటు వేయాలి అప్పుడు 87లో 87లో స్వీప్ చేసిండు. 100 మున్సిపాలిటీలు అనుకోండి 82 83 వచ్చినాయి. జడ్పీలు 21లో హైదరాబాద్ లేదు కదా 22 జిల్లాలు 23 అనుకుంటా 22 జిల్లాలు 20 నాకు ఐడియా లేదు 22 జిల్లాలు 11 ప్లస్ 10 21 సిటీ కాక 22 అయితే ఒక 3 జిల్లా పరిషత్ చెప్తే 17 18 వచ్చినాయి. ఎంపీపీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ చైర్మన్ డైరెక్ట్ ఇప్పుడు ఇండైరెక్ట్ చైర్మన్ ఇండైరెక్టే ఎంపీపీ ఇండైరెక్ట్ మీరు రూరల్ స్థాయి కనుక అప్పుడు ఏదైతుందో దాదాపు 900 చిల్లర వచ్చినాయి. అవును 90% వచ్చినాయి. 89లో ఆయన ఓడిపోతూ 34 లోక్సభ ఉంటే 2 గెలిచి 39 కాంగ్రెస్ గెలిచింది. 2 టీడీపీ 1 ఎంఐ గెలిచి కాంగ్రెస్ అధికారం వచ్చింది. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది బెటర్ అంటారు. అట్లే పక్క రాష్ట్రమైన ఓకే తమిళనాడులో జయలలిత కరుణానిధి ఉన్నప్పుడు బైకాట్ చేసింది లోకల్ బాడీ. ఓకే తర్వాత ఆమె గెలుచుడే కాదు కరుణానిధితో పాటుగా ఒకటే ఎమ్మెల్యే గెలిచిండు 2034లో స్వీప్ చేసింది. విజయకాంత్ అని సినిమా స్టార్ తో కలిపి 34 సీట్లు ఆయన గెలిచిండు. తర్వాత మంత్రివర్గంలో చేరకుండా అపోజిషన్ లీడర్ ఆయన కరుణానిధి ఒక్కడు +1 లోకల్ బాడీ చేయలే. అక్కడ ములాయం సింగ్ ములాయం సింగ్ ఉన్నప్పుడు యూపీలో మాయావతి బైకాట్ చేసింది లోకల్ బాడీ. 400 ఉన్న యూపీ 402 అసెంబ్లీ స్థానం ఉన్న యూపీ 80 లోక్సభ మొదలు 425 + 85 ఉండే. ఉత్తరాంచల్లో పోయి ఏదైతుందో 22 70 అని 5 లోక్సభ అక్కడ ఇచ్చారు అనుకోండి. ఓకే అయితే తర్వాత ఆమె 300 సీట్ల పైన వచ్చి బ్రాహ్మణులకు 40 ఇచ్చింది అనుకోండి. అబ్సల్యూట్ 402లో ముఖ్యమంత్రి స్థానిక. ఇప్పుడు మొన్న జగన్ సార్ మంగళగిరిలో గెలవలే కదా సార్, అవును కుప్పంలో గెలవలే కదా సార్, 2 మున్సిపాలిటీ తాడిపత్రిని ఇంకేదో మున్సిపాలిటీ 2 గెలిచింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభలో 2 మున్సిపాలిటీలు వచ్చింది. జగన్ ఏమైందన్నా 11 అసెంబ్లీ వచ్చినాయి కదా. అందుకో ఎప్పుడు కానీ ఇది ప్రజల మూడు ఇది 30 ఏళ్ళకెళ్ళి డిఫరెంట్ రాష్ట్రాలే మీకు చెప్తున్నా. 87 అంటే ఎంత 30 తో రాబోయే పంచాయతీ ఎన్నికలు ఏదైతుందో ప్రజలు ఏదైతుందో మైండ్ సెట్ సార్ సింబల్ ఏదైతుందో ఇందిరాగాంధీ జనవరి 1st కు స్ప్లిట్ చేస్తే 78 సింబల్ 1వ తారీఖు ఫిబ్రవరి వచ్చింది. 2 నామినేషన్ లాస్ట్ డేట్ 3 స్క్రూట్నీ 4 5 విడ్రాస్. అప్పుడు బీఫామ్ లాస్ట్ డే ఇయ్యచ్చు. 25 పోలింగ్ చేయి గుర్తు 175 సీట్లు వచ్చినాయి. కేంద్రంలో అధికారం ఉన్న జనతా పార్టీకి 60 వచ్చినాయి. ఇక్కడ వెంగళరావు గారు బ్రహ్మాందర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ కు 30 సీట్లు మాత్రమే వచ్చినాయి. 155 మంది సిట్టింగు 20 మంది మంత్రులు పోటీ చేశారు. కనుక అప్పుడు ఏ మీడియా ఉంది, అవును టీవీ లేదు కదా, పేపర్ కూడా సాధారణ గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు కదా, విజయవాడకి వెళ్ళి రావాలి ట్రైన్లలో డార్క్ ఎడిషన్. సో ఇవన్నీ ఏం లేదు, ప్రజలు చైతన్యవంతులు. ఒకసారి పోలింగ్ అయితే పార్లమెంట్ అసెంబ్లీకి కరీంనగర్లో లక్ష్మీనరసింహారావు సాబ్ ఏదైతుందో 2009లో 30,000 తోటి ఓడిపోతే పొన్నం ప్రభాకర్కు 23,000 లీడ్ వచ్చింది. 53,000 డిఫరెన్స్ వచ్చింది. అవును ఒకటేసారి ఓటేసిండు. ఈ అసెంబ్లీ వేసి పార్లమెంట్కి వేసిండు. ప్రజలు ఎంత చైతన్యవంతం చెప్పండి. తర్వాత ఎలక్షన్ అయిందేమో మొన్నటి రిజల్ట్ వేరే సంగతి. అప్పుడు ఒక్కసారి జరిగితే కనుక లోకల్ బాడీ మనము పాలక పార్టీకి వ్యతిరేకంగా ఇస్తే మనకు డ్రైనేజో నల్లనో పోలీసో రెవెన్యూ ఏ పని జరగది. అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడు కానీ. ఇది పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన సంగతి చెప్తున్నా. మొన్న కేసీఆర్కి ఎట్లా వచ్చింది, అక్కడ జగన్కి ఎట్లా వచ్చింది, ఇద్దరు పరిస్థితి ఏమైంది. గతంలో మీకు రామారావు గారు చెప్తున్నా, అక్కడ కరుణానిధి చెప్తున్నా, అక్కడ మన ఆయన పేరు ములాయం సింగ్ చెప్తున్నా. ఇది చరిత్ర. రేపు కూడా మన దయాకర్ నిన్ననే చూశాను మీటింగ్ లో. నేను స్థానిక సంస్థల ఎన్నికలు దమ్ముంటే పెట్టమను, స్థానిక సంస్థల్లో మేము మెజార్టీ గెలుస్తాం, గెలవకపోతే నేను రాజకీయాలు విరమించుకుంటా అన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా ఈ కాలేజీకి మళ్ళీ మనం వద్దాము. మీరు ఇది దీని మీద కూడా రేపు బయట తీసుకోండి. దానికి ప్రజాభిప్రాయానికి మీరు రెఫరెండానికి సిద్ధమని దయాకర్ అడగండి. ఖచ్చితంగా జడ్పీలో ఏదైతుందో 31, 32, 33 జిల్లాలు అయితే 31 ఉండొచ్చు. 31 హైదరాబాద్ 27, 28 కంటే ఏదైతుందో జిల్లా పరిషత్ తక్కువ రావు. మోర్ దాన్ 70% మున్సిపాలిటీలు కానీ మండల ప్రజా పరిషత్తులు గెలవడం ఖాయము కాంగ్రెస్ పార్టీ. ఇది దీనికి మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధం లేదు. లోకల్ బాడీస్ లో మాత్రం లోకల్ బాడీ ఖచ్చితంగా పవర్ పార్టీకి వస్తుంది. పవర్ పార్టీకి వచ్చే నేను అంటున్నా. కానీ చేంజ్ గట్టి అయ్యేది ఉంటే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టుగా
కేటీఆర్ మేము స్వీప్ చేస్తాము, ఈయన నేను రాజకీయాలు విరమించుకుంటానట్టుగా మా దమ్ము చూపుతామన్నట్టుగా ఈసారి జరుగుతుందేమో. ఇప్పటి వరకు అయితే జరగలే. ఓకే, ఇప్పటి వరకు జరగలేదు. నేను జరగదని కూడా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. అనుభవజ్ఞునిగా చెప్తున్నా. మెజార్టీ స్థానాలు మాత్రం more than 60% రావడం ఖాయము. దాంతో రేపు వచ్చేది పార్లమెంట్ కానీ అసెంబ్లీకి సంబంధమే ఉండదు. 3 సంవత్సరాల 8 నెలలు అసెంబ్లీ, లోక్సభ అయితేనేమో 4 సంవత్సరాల పైన, జమిలీ వస్తే వేరే సంగతి అనుకోండి. కనుక దానికి సంబంధం లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఓకే, ఇది గోనె ప్రకాష్ రావు చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతే అన్నటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నాయి. ఇక గతంలో ఉన్నటువంటి మొత్తము పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషంగా కాలోజీ టీవీ వేదికగా ఓటర్లకి ప్రజలందరికీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాం. మరి ఎవరు మంత్రులు అవుతారనేది మాత్రము లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతనే అనేటువంటి జోష్యాన్ని అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం.